లాస్ట్ 2 డేస్ నుంచి లాభాల్లో ఉన్న స్టాక్ మార్కెట్ ఈరోజు కూడా నష్టాల్లోకి వెళ్తుందని అయితే చాలామంది ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. కానీ అనూహ్యంగా దివాళీ కంటే ముందు మార్కెట్ అయితే మంచి మూమెంటం అయితే కనిపించడం జరిగింది. నష్టాలతో స్టార్ట్ అయిన గ్యాప్ డౌన్తోనే స్టార్ట్ అయిన మార్కెట్ కంటిన్యూగా అయితే లాభాల్లోనే ముగియడం జరిగింది. ముఖ్యంగా చూస్తే నిఫ్టీ వచ్చేసి 52 వీక్స్ హై అయితే టచ్ చేయడం జరిగింది. ఓవరాల్గా సెన్సెక్స్ కూడా లాభాల్లోనే ముగియడం జరిగింది. ప్రీ దివాళీ కంటే ముందు అయితే మంచి మూమెంటం ఉంటుందని అయితే ఎక్స్పర్ట్స్ అయితే ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. సో అదేవిధంగా అన్ని సెక్టార్లు కూడా మంచి మూమెంటం అయితే కనిపించినాయి. ఈ వీక్లో నిఫ్టీ 1.5% అయితే పెరగడం జరిగింది. ఓవరాల్గా అన్ని సెక్టార్లు కూడా మంచి మూమెంటం అయితే కనిపించినట్టయితే కనిపించింది. ఈరోజు టాప్ గెయినర్గా చూసుకుంటే మాత్రం ఎఫ్ఎంసీజీ సెక్టార్ అయితే కనిపించడం జరిగింది. ఓవరాల్గా మార్కెట్ అయితే మంచి మూమెంట్లో ఉంది. దివాళీ రోజు ఎలా ఉంటుంది, ముహూర్తం ట్రేడింగ్ గురించి ఏం చెప్తారు, మనతో మాట్లాడడానికి రమేష్ గారు ఉన్నారు, స్టాక్ మార్కెట్ అనలిస్ట్. హాయ్ సార్. హాయ్ అండి. సార్, ఓవరాల్గా ఈరోజు నిఫ్టీ అయితే ఆల్ టైమ్ హై టచ్ చేసి వచ్చినట్టుంది. నెక్స్ట్ మార్కెట్ ఎలా ఉండబోతుంది? వైబ్స్ అయితే దివాళీ వైబ్స్ కనిపిస్తున్నాయా? అంటే దివాళీ అంటేనే చాలామందికి సెంటిమెంట్, ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ అని చెప్పేసి ఈ వైబ్ అట్లే కంటిన్యూ అవుతుందా? ఆల్ టైమ్ హై కూడా రీచ్ అయ్యే అవకాశం ఉందా సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఆల్. ఎందుకంటే 52 వీక్ హై టచ్ చేసింది మార్కెట్. 52 వీక్ హైని బీట్ చేసింది. సో లాస్ట్ టైం ఇన్ ఆగస్ట్లో కూడా 25,600 వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళింది జూలైలో. మళ్ళీ అది కూడా క్రాస్ చేసి 25,750 అబౌవ్ మార్కెట్ ట్రేడ్ అయింది. సో ఇది గుడ్ న్యూస్. ఈ రోజు మార్కెట్లో ట్రేడింగ్ చేసిన వాళ్ళందరూ వరకు కూడా డెఫినెట్గా ప్రాఫిట్స్ వచ్చి ఉంటాయి. ఫస్ట్ పాయింట్. ఓకే. సెకండ్ పాయింట్ ఏంటంటే మనకి బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. అది కూడా 52 వీక్ హై టచ్ చేసింది. ఓకే. సో కాకపోతే ఆల్ టైమ్ హై టచ్ చేయడానికి 26,200 టచ్ చేయడానికి మనకి లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ హై అది యాక్చువల్గా 26,200 అనేది. ఓకే. సో అది టచ్ చేయడానికి కొంత దూరంలో ఉన్నాం మనము. సో మనం యాక్చువల్గా లాస్ట్ వీక్ డిస్కస్ చేసుకున్నట్లు ఈ వీక్లో 25,600 టచ్ చేస్తుందని మనం అనుకున్నాం. సో అలాగే పెరిగింది. అలాగే సిల్వర్ కూడా హై టచ్ చేస్తుంది అనుకున్నాం. హై టచ్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చింది. సో ఇలాగే యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ 2 డేస్ ప్లస్ పాయింట్ ఏంటంటే లాస్ట్ 2 డేస్ ఎఫ్ఐస్ బై చేస్తున్నారు. మార్కెట్ మెయిన్ పెరగడానికి నిన్న ర్యాలీకి కానీ ఈరోజు ర్యాలీకి కానీ మెయిన్ రీజన్ ఏంటంటే ఎఫ్ఐస్ బై చేస్తున్నారు. నిన్న కూడా 25,650 దగ్గరికి వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చేసింది మార్కెట్. 635, 640 దగ్గరికి వచ్చి వెనక్కి వచ్చేసింది. యాక్చువల్గా 52 వీక్ హైని టచ్ చేయడానికి కొద్దిగా దగ్గరలోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసింది మార్కెట్. ఈరోజు గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయినా కూడా మార్కెట్ ఆల్మోస్ట్ 20-30 పాయింట్స్ గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయినా కూడా ఎక్కడా కూడా మార్కెట్ వెనక్కి తిరిగి చూడలేదు. స్ట్రైట్ అవే ర్యాలీ 25,750 దాకా నాన్ స్టాప్ ర్యాలీ వచ్చింది మార్కెట్. అంటే మెయిన్ దివాళీ వైబ్స్ అయినా సార్ ఇంకేమైనా కారణాలు ఉన్నాయి స్పెషల్ గా? ఎఫ్ఐఎస్ బయింగ్ అండి. దివాళీ అనేది మన ఇండియన్స్ మన డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అనుకోండి. కానీ ఎప్పుడైనా కానీ మార్కెట్ నిలబెట్టేది ఎఫ్ఐఎస్. ఓకే. ఎఫ్ఐఎస్ తలుచుకుంటే మార్కెట్ పెంచగలరు, ఎఫ్ఐఎస్ తలుచుకుంటే మార్కెట్ కిందకి కూడా మళ్ళీ తీసుకురాగలరు. లాస్ట్ 2 డేస్ బయింగ్ లో ఉండడం మన మార్కెట్ ప్లస్ అయింది. యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు ఏమైందంటే మన డిఐఎస్ బై చేసేవాళ్ళు కానీ ఎఫ్ఐఎస్ సెల్ చేయడం వల్ల మార్కెట్ బ్యాలెన్స్ అయిపోయేది. ఓకే. సో అందువల్ల గ్రోత్ ఉండేది కాదు. ఇప్పుడు మన డిఐఎస్ బై చేస్తున్నారు. ఎందుకంటే డిఐఎస్ దగ్గర హ్యూజ్ మనీ ఉంది. మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ దగ్గర ఉంది, అన్ని కంపెనీస్ దగ్గర, ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర ఉంది, పిఎఫ్ మనీ ఉంది. సో చాలా మంది దగ్గర మనీ ఉంది. కానీ ఇంతకుముందు మన వాళ్ళు బై చేస్తుంటే వాళ్ళు సెల్ చేస్తూ ఉండేవాళ్ళు కాబట్టి మార్కెట్ బ్యాలెన్స్ అయ్యేది, లేదా నెగిటివ్ క్లోజ్ అయ్యేది. కానీ ఎప్పుడైతే ఎఫ్ఐఎస్ నెట్ బైస్ వచ్చారో మార్కెట్కి చాలా ప్లస్ పాయింట్ అయింది. సో ఎఫ్ఐఎస్ బై చేయడానికి కూడా చాలా రీజన్స్ ఉండొచ్చు. వాళ్ళు మన ఇండియన్ మార్కెట్లో చాలా స్ట్రెంగ్త్ చూడొచ్చు. అలాగే ఇండియా యుఎస్ ట్రేడ్ మన డీల్ ఏదైతే ఉందో మ్యాక్సిమం క్లోజ్ అయిందని చెప్పి చాలా న్యూస్ ఉంది. మ్యాక్సిమం అంటే చాలా దగ్గరలో ఉన్నాం డీల్ క్లోజ్ చేయడానికి. ఈ 50% ఏదైతే ఉందో టారిఫ్ దాన్ని తగ్గిస్తున్నారు. చాలా తక్కువ నైబర్ కంపెనీస్తో పోలిస్తే చాలా తక్కువగా తగ్గిస్తున్నారని టాక్ ఉంది మార్కెట్లో. అందుకనే ఎఫ్ఐఎస్ బై చేస్తున్నారు. అదర్వైజ్ ఎఫ్ఐఎస్ సింపుల్ గా అట్లా బ్లైండ్ గా బై చేయరు. ఓకే. సో ఇప్పుడు మార్కెట్ పెరుగుతుంది. ఓకే. దివాళీ కూడా వస్తుంది. దివాళీ అంటేనే ఒకటి ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ అనేది ఒక సెంటిమెంట్ ఉంటుంది చాలా మందికి. ఇలాంటి టైంలో మనం ఏమైనా పిక్స్ తీసుకోవాలంటే దివాళీ పిక్స్ లాంటివి ఏమైనా మీరు అంటే ఎలాంటి సెక్టార్లో తీసుకోవాలి, ఎలాంటి స్టాక్స్ తీసుకోవాలి, కొత్తగా వచ్చే వాళ్ళకి కానీ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఎలాంటివి తీసుకోమంటారు? బ్యాంక్ నిఫ్టీ నేను లాస్ట్ వీక్ కూడా నేను చెప్పాను యాక్చువల్గా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సర్వీస్ బాగుంటాయని. సో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీస్ ఆల్రెడీ లాస్ట్ వీక్ ఈ వీక్ కొంచెం ర్యాలీ వచ్చింది. స్టిల్ ఇంకా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఎందుకంటే ఫ్యూచర్లో కూడా కన్సంప్షన్ కూడా మెయిన్ బేసిక్ ఏంటంటే ఎవరైనా ఎలక్ట్రానిక్స్ కొనాలన్నా, కార్స్ కొనాలన్నా కూడా సో దానికి ఏమైనా ఫైనాన్స్ కంపెనీ నుంచి ఒక లోన్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఫైనాన్స్ కంపెనీ స్టాక్స్ పెరిగే అవకాశం ఉంది. మనం చూసే ఈ వీక్లో కూడా
కొన్ని ఫైనాన్స్ కంపెనీ స్టాక్స్ మూమెంట్ వచ్చాయి. ఓకే. సో అలాగే కన్సంప్షన్లో కూడా కొన్ని కంపెనీస్ కన్సంప్షన్ ప్రాబ్లం ఏంటంటే పిఈ చాలా ఎక్కువ ఉంది. ఓకే. సో ఎర్నింగ్స్ ప్రైస్ ఎర్నింగ్స్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి పిఈ రేషియో ఎక్కువ ఉంది కాబట్టి పెద్ద రిటర్న్స్ రాకపోవచ్చేమో. కానీ సో బిఎఫ్ఎస్ఐ అంటే బ్యాంకింగ్ ఫైనాన్స్ సర్వీసెస్ ఇంకా వాటిలో ఇంకా ర్యాలీ ఉండే అవకాశం ఉంది. డెఫినెట్గా వాటిలో మంచి స్టాక్స్ చూసుకుని ఇన్వెస్ట్ చేయొచ్చు లాంగ్ టర్మ్ కోసం. ఓకే సార్, అంటే ఇప్పుడు ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉన్నది ఈక్విటీ మార్కెట్ కంటే కమ్యూడిటీ మార్కెట్ అయితే బాగా ట్రెండింగ్లో ఉంది. ప్రజెంట్ గోల్డ్ అండ్ సిల్వర్ మధ్య అయితే బాగా ఒక తగ్గ ఫార్ లాగా నడుస్తుంది. అంటే దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి సార్? గోల్డా, సిల్వరా, లేకపోతే మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఈటీఎఫ్లు బెటరా, లేకపోతే బాండ్స్ బెటరా, లేకపోతే ఫిజికల్ గోల్డ్ తీసుకోవాలా? గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ గురించి ఏం చెప్తారు? యాక్చువల్గా నేను లాస్ట్ 6 months నుంచి సిల్వర్ మీద చాలా బుల్లిష్గా ఉన్నాను. గోల్డ్ కన్నా సిల్వర్ బై చేయమని చెప్తున్నాను. అలాగే సిల్వర్ కూడా యాక్చువల్గా లాస్ట్ 6 months బ్యాక్ సిల్వర్ అండ్ గోల్డ్ చాలా క్లోజ్ ఉన్నాయి, కానీ సిల్వర్ చాలా ఫాస్ట్ ర్యాలీ వచ్చింది. కారణం ఏంటంటే చాలా డిమాండ్ ఉంది, చాలా హ్యూజ్ డిమాండ్ ఉంది. ఇప్పటికి కూడా ఇండస్ట్రియల్ ప్యానల్స్కి, సోలార్ ప్యానల్స్కి తగ్గ సిల్వర్ లేదు ప్రొడక్షన్. సో అందుకని చెప్పేసి దాంతోడు నిన్న సిల్వర్ కూడా పడింది. సో మీరు సిల్వర్ బీస్ చూస్తే నిన్న 181 నుంచి 157 దాకా వచ్చాయి. సో 157 వాజ్ ఫెయిర్ ప్రైస్, చాలా ఫెయిర్ ప్రైస్కి వచ్చింది. అక్కడ కొద్దిగా బై చేయొచ్చు, ఇంకొక 10% పడినా కూడా బై చేయొచ్చు. సో సిల్వర్లో మళ్ళీ ఇంకొక ర్యాలీ ఉండే అవకాశం ఉంది. ఓకే. గోల్డ్ వచ్చేసి ఫెయిర్ వాల్యూ కన్నా ఎక్కువ ఉంది. అంటే మనం బై చేయాల్సిన వాల్యూ కన్నా ఇప్పుడు గోల్డ్ బీస్ చూస్తే కూడా అరౌండ్ 91, 94 ఫెయిర్ వాల్యూ ఉంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏం చెప్తారు సార్? కొనాలా కొనద్దా? డైరెక్ట్ గా చెప్పమంటే ఏం చెప్తారు? అంటే సిల్వర్ లో కూడా స్టిల్ సిల్వర్ ఫేవరెట్ అండి. ఇంకా అంటే సిల్వర్ ఈటీఎఫ్ లో కూడా ఎన్ఏవి, ఐఎన్ఏవి చూడాలి, అది సంథింగ్ చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి ఇప్పుడు అవి. సిల్వర్ నేను యాక్చువల్గా సిల్వర్ ఈటీఎఫ్ లో బై చేస్తాను. సిల్వర్ ఈటీఎఫ్ లో నిన్న 181 నుంచి 157కి ఫెయిర్ వాల్యూ దగ్గరకు వచ్చింది. ఫెయిర్ వాల్యూ టచ్ చేసింది కాబట్టి నేను బై చేశాను. సో అలానే అందరూ బై చేయాలనేం లేదు. వాళ్ళ రిస్క్ ప్రొఫైల్ని బట్టి, వాళ్ళ పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ బట్టి, సో వాళ్ళ గోల్స్ని బట్టి ఎన్ని సంవత్సరాలకు కావాలి, లాంగ్ టర్మ్ అనుకుంటేనే ఇప్పటికి కూడా రావాలి. ఎందుకంటే చాలా హైలో ఉన్నాయి ఇప్పటికి కూడా సిల్వర్ రేట్ కానీ గోల్డ్ రేట్ కానీ చాలా హైలో ఉన్నాయి. కానీ లాంగ్ టర్మ్ ఉంటే మేబీ ఇక్కడ నుంచి కూడా ఒక ర్యాలీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి స్టిల్ సిల్వర్ ఫేవరెట్. ఓకే సార్, ఇప్పుడు సాటర్డే సండే క్లోజ్ మార్కెట్ అండ్ మండే రోజు దివాళీ కాబట్టి ఓన్లీ ముహూర్త్ ట్రేడింగ్ ఉంటుంది. ముహూర్త్ ట్రేడింగ్ రోజు ఎలాంటి మనం జాగ్రత్తలు తీసుకోవాలి? ముహూర్త్ ట్రేడింగ్లో ఏదైనా బై చేయొచ్చా? డెఫినెట్గా అండి. నార్మల్గా ముహూర్త్ ట్రేడింగ్లో చాలామంది బై చేస్తారు, ఎందుకంటే అది ఒక శుభ సూచకంలాగా కూడా చూస్తారు. సో అంటే ప్రాఫిట్స్ రావాలంటే ఆ రోజు బై చేయాలని చూస్తారు. ఎలా అయితే అక్షయ తృతీయ రోజు గోల్డ్ కొంటారు, అలాగే ముహూర్త్ ట్రేడింగ్ రోజు స్టాక్స్ కొంటారు. సో నేను ఇందా చెప్పినట్టు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సర్వీస్ కానీ, లేకపోతే ఫార్మా కూడా కొద్దిగా, ఫార్మాలో మంచి స్టాక్స్ చూసుకుంటే ఫార్మాలో కూడా కొద్దిగా బుల్లిష్ ఉండే అవకాశం ఉంది. సో వాటికి కూడా ఆర్డర్ బుక్స్ చాలా ఉన్నాయి ఫార్మా కంపెనీస్కి. ఫార్మా కానీ లేకపోతే వాటి అనుబంధ సంస్థలకు కూడా చాలా మన బుక్, వాళ్ళ ఆర్డర్ బుక్ ఎక్కువ ఉంటే అది చూసి బై చేసుకోవచ్చు. కొంచెం బై చేయొచ్చు, ఇమీడియట్గా రష్ చేయాల్సిన అవసరం లేదు. మార్కెట్ కూడా హై టచ్ చేసింది, 750, 770 దాకా వెళ్ళి మళ్ళీ అక్కడ కొద్దిగా కరెక్షన్ తీసుకుంది, ఆల్మోస్ట్ 100 పాయింట్స్ వెనక్కి వచ్చింది. మళ్ళీ అరౌండ్ 30 పాయింట్స్ మళ్ళీ రికవర్ అయింది మార్కెట్. స్టిల్ మార్కెట్ బుల్ సైడ్ ఉంది ఈరోజు మ్యాక్సిమం. సో లాంగ్ టర్మ్లో కూడా అంటే ఇది ఎలా కనబడుతుంది అంటే ఈ ట్రేడ్ వార్ కంప్లీట్ అయినట్టు కనబడుతుంది. కనబడితే మాత్రం నెక్స్ట్ ఆల్ టైమ్ టచ్ చేయడానికి ఎంతో టైం పట్టకపోవచ్చు కూడా. ఒక్కసారి ఎఫ్ఐఎస్ మనీ వచ్చిందంటే మన మార్కెట్ని ఆల్ టైమ్ అయితే తీసుకెళ్ళడానికి కానీ, లేకపోతే 27,000, 28,000 తీసుకెళ్ళడానికి పెద్ద టైం పట్టదు. సో మార్కెట్ మళ్ళీ నెక్స్ట్ బుల్ ర్యాలీకి మళ్ళీ రెడీ అవుతుంది. సో లాంగ్ టర్మ్కి కొంచెం ఎస్ఐపి లాగా స్టాక్స్ కానీ మ్యూచువల్ ఫండ్ కానీ యాడ్ చేసుకోవడం బెటర్. ఓకే సార్, ఇప్పుడు క్రిప్టో కరెన్సీ గురించి ఏం చెప్తారు? అంటే మన పోర్ట్ఫోలియోలో కూడా కొంచెం క్రిప్టో యాడ్ చేసుకోవచ్చా అని అంటే ఏం చెప్తారు మీరు? డెఫినెట్గా నేనైతే క్రిప్టో అసలు సజెస్ట్ చేయనంటే అది ఒక బెట్టింగ్ యాప్ లాగా. అది కూడా ఎవరైనా కావాలనుకుంటే ఒక 10,000, 20,000 వేసేసి మర్చిపోవాలి పోయినాయి అనుకుని, వస్తే వచ్చినట్టు, లేకపోతే లేదు. ఓకే సార్, ఓవరాల్గా మండే అయిపోతుంది, ట్యూస్డే రోజు మార్కెట్ ఎలా ఉండొచ్చు? ఇప్పుడు వరకు అయితే ఎఫ్ఐఎస్ బయింగ్ ఉంది. ఈ రోజు కూడా మార్కెట్ పెరిగిందంటే ఎఫ్ఐఎస్ ఎంటర్ అయ్యే ఉంటారు, లేకపోతే ఇంత ర్యాలీ మనం ఎక్స్పెక్ట్ చేయలేం. సో స్టిల్ మనకి ఈ ఎఫ్ఐఎస్ బయింగ్ ఉన్నంతకాలం మన మార్కెట్కి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. లాంగ్ టర్మ్ కూడా మార్కెట్ బాగుండే అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ అండి. సో ఇది మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.